ప్రియమైనటువంటి మేల్కొల్పు ప్రార్థన వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో శుభములు తెలియజేస్తూ చక్కటి దీవెనలు ఆశీర్వచనములు మీ ముందుకు తీసుకుని వస్తూ దేవుని యొక్క మాట ద్వారా బయలుపరచడానికి ఎంతో కుతూహలాన్ని నేను కలిగి ఉన్నాను. ఉదయమున మరి వెత్తబడే ఈ వాక్యము అందరికీ ప్రయోజనకరంగా మార్చబడాలి. ఉదయమున వడ్డించబడుతున్నటువంటి ఈ చక్కటి ఆహారం మీకు ప్రయోజనకరంగా మార్చబడి మీకు బలమును, శక్తిని, ఉజ్జీవాన్ని కలిగజేసే వాక్యముగా ఉండాలని ఉద్దేశంతో ఉదయముననే ఈ యొక్క మరి అనుదిన ఆహారమును మీ ముందుకు తీసుకుని వస్తున్నాం. మరి అలాంటి వాక్యమును, అలాంటి శక్తినిచ్చే, ప్రభావంనిచ్చేటువంటి ఆహారం మీ ముందుకు తీసుకుని వస్తూ ఉండగా మరి మీరు ఎంతటి సిద్ధపాటు కలిగి ఉన్నారో, ఎంతటి ఆశతో ఎదురు చూస్తున్నారో ఒకసారి మీరు పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడో సమయము కుదురుతున్నప్పుడు చూడడం కాదు. మీకు ఈ క్రమము అలవాటు అవ్వడానికి ఒకవేళ ప్రారంభంలో నిద్ర లేవడం, లేకుంటే మరొకటి కారణాల వల్ల ఉదయమునని వాక్యము వినే ఆ డిసిప్లిన్లో లేకపోతే దాన్ని మేము అర్థం చేసుకోగలం. కానీ క్రమక్రమంగా ఏమవ్వాలంటే ఉదయముననే వెత్తబడుతున్నటువంటి ఈ వాక్యమును పట్టుకుని వెళ్ళడానికి సిద్ధమైపోవాలి. ఎందుకంటే మన్నా ఉదయముననే కురిసేది. అది కురిసే సమయంలోనే వెళ్ళి వారికి కావాల్సింది తెచ్చుకునేవారు. కొద్దిగా తెచ్చుకున్న వారికి ఏమీ కొదవ కాలదు, ఎక్కువగా తెచ్చుకున్న వారికి దాచుకోవడానికి కూడా ఏం కాలేదు. అది అవలేదు. కాబట్టి మొన్న ఉదయం దొరికేది వారు తెచ్చుకుని సంతృప్తిగా, తృప్తికరంగా భుజించగలిగేవారు. ఈ చిన్నపాటి వాక్యము మీ ప్రతి అవసరతకు సరిపడే వాక్యంగా ప్రతి ఉదయం అందించబడుతుంది. ప్రియ సహోదరుడా, నిర్గమకాండం 34:2 ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవా. శిఖరము మీద నా సన్నిధిని నువ్వు నిలిచి ఉండాలి. ఎప్పుడంటే దానికి ఒక పర్టికులర్ టైం ఇచ్చాడు. ఉదయమున లేచి చూద్దాం. ఉదయమున సీనాయి కొండ ఎక్కి, మధ్యాహ్నం రమ్మనలేదు, సాయంత్రం రావనలేదు, ఏదో మధ్యరాత్రి రమ్మనలేదు. సీనాయి కొండకి ఎప్పుడు రమ్మన్నాడండి? ఉదయమున రమ్మంటున్నాడు. ఆ శిఖరమున ఎవరి ఎదుట నిలబడమంటున్నాడండి? దేవుని ఎదుట నిలబడమంటున్నాడు. అంటే ఆ శిఖరము మీద దేవుని ఎదుట నిలబడడం అంటే దేవుడు ఆ శిఖరం మీద ఏ సమయంలో ఉంటాడండి? ఉదయకాల సమయంలో ఉంటాడు. మోసే వెళ్ళే సమయానికి దేవుడు అక్కడ వేచి ఉంటాడు. ఎందుకంటే శిఖరమున మరి నా ఎదుట నిలిచి ఉండవాలని అంటున్నాడు. అంటే మోసే వెళ్ళే సమయానికి ఆయన ఎక్కడ ఉంటాడంటే శిఖరము, ఆ సీనాయి కొండ యొక్క శిఖరము మీద ఆయన వేచి ఉంటాడు. ఎదురు చూస్తూ ఉంటాడు మోసే వస్తాడని. ఉదయం అయింది కదా, ఉదయం నన్ను రమ్మన్నాను కదా, కాబట్టి మోసే తప్పకుండా వస్తాడనేటువంటి ఆశతో దేవుడు ఎదురు చూస్తుంటాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మేల్కొల్పు ప్రార్థన సహవాసంలోనికి రండి. ఉదయముననే 5 గంటలకి ఈ యొక్క వాక్య పరిచర్య అని మీకు సెలవు ఇవ్వబడుతుంది, ప్రకటించబడుతుంది. మనం చేస్తున్నాం. మీరు వస్తారని, మరి దేవుని ఎదుట నిలబడతారని మా యొక్క ఆకాంక్ష, మా యొక్క అభిలాష. దేవుని ఎదుట మీరు నిలబడతారు. మీరు వచ్చి ఖచ్చితంగా మరి దేవుని ఎదుట నిలబడే ప్రయత్నం చేస్తారు. ప్రియ సహోదరుడా, సహోదరి, అలాంటి అనుభవం, అనుభూతి, అలాంటి క్రమశిక్షణ మీరు క్రమక్రమంగా నేర్చుకోవాలని తాపత్రయంతో మరి మీ కొరకు మేము వేచి ఉంటున్నాం. మోసే వచ్చే సమయానికి దేవుడు అక్కడ వేచి ఉన్నాడట. మీరు అలాంటి సిద్ధపాటు, అలాంటి క్రమాన్ని అలవరుచుకుని దేవుని సన్నిధికి వస్తారని మేము వేచి ఉంటూ ఉన్నాం. తప్పక దేవుడు సహాయం చేస్తాడు మీరు లేచి దేవునికి వాక్యం వినడానికి. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఉదయం నన్ను దొరికి ఆ మన్నాను పట్టుకునే వారు ఎంతో ఆనందంతో, ఎంతో సంతోషంతో మరి వారి యొక్క అవసరతలో తీర్చబడి ఎంతో శక్తిని పొందుకునేవారు.
ఉదయమనని వెత్తబడేటువంటి వాక్యపు ఆ బలమును బట్టి మీరు కూడా శక్తిని పొందుకొని చక్కగా లీడ్ చేయండి. మీ రోజును లీడ్ చేయండి. మీ యొక్క మరి ఉదయం నుండి సాయంత్రం వరకు మీరు పనిలో ఉన్నటువంటి స్థితిని బట్టి పనిని లీడ్ చేయండి. మీరు ఆఫీసులో ఉన్నారా, వ్యాపారంలో ఉన్నారా, ప్రయాణంలో ఉన్నారా, అన్నీ కూడా కృపాక్షేమాలు నీ వెంట వస్తాయి. అన్ని విషయాల్లో దేవుడు నీకు అభివృద్ధిని, క్షేమాన్ని ఇస్తాడు. అన్ని విషయాల్లో ఈ వాక్యమే నిన్ను లీడ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఫలభరితంగా నీ రోజును కొనసాగించు, ఫలభరితంగా నీ రోజును ముగించు. దేవుడు నిన్ను అద్భుతంగా, ఆశ్చర్యకరంగా దీవించబోతున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల దేవ, మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సహవాసమును బట్టి మీకు వందనాలు. అవును ప్రభా, ఉదయమున మీ సన్నిధికి వచ్చుట అది భాగ్యం. ఇదిగో మోసే ఉదయముననే రమ్మన్న మాటకు సిద్ధపడి మోసే వస్తూనే శిఖరము ఎదుట మీరు నిలబడుతున్నప్పుడు మోసే మీదుట అగుపరుచుకోవడానికి సిద్ధపడుతున్నాడు. మేము కూడా మీదుట అగుపరుచుకున్నట్టుకు సహాయం దయచేయండి. ఉదయకాల సమయంలో దేవా, ఈ వాక్యం విని వాక్యానుసారమైనటువంటి క్రమశిక్షణలో ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ మేలులతో నింపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.